హలో నమస్తే. జర్నలిస్ట్ వైఎన్ఆర్. నిన్న ఒక సినిమా ఫంక్షన్లో మాజీ కేంద్ర మంత్రి సినీ నటుడు చిరంజీవి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ప్రజారాజ్యమే జనసేన, జై జనసేన అంటూ స్లోగన్ ఇచ్చారు. సో ప్రజారాజ్యమే జనసేన అయిందా? వాస్తవం ఎంత ఒకసారి చూద్దాం. ప్రజారాజ్యం పార్టీని స్థాపించి 2009 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేశారు చిరంజీవి. సో అప్పుడు ఆయన దాదాపు 70 లక్షల పైగా ఓట్లు సాధించుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 18 అసెంబ్లీ స్థానాలను సాధించుకున్నారు. ఒక్క పార్లమెంట్ స్థానం కూడా గెలవలేకపోయారు. తెలంగాణలో 2, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 శాసనసభ స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకున్నారు. తాను ఒక చోట గెలిచి ఒక చోట ఓడిపోయారు. సో అప్పటికప్పుడు ఆ ప్రయోగం సక్సెస్ కాకపోయినా పార్టీగా ఆ పార్టీ నిలబడడానికి, ఆ పార్టీ ఎస్టాబ్లిష్ కావడానికి అవకాశం ఉంది. కానీ ఆయన పార్టీని పూర్తి కాలం నడపలేకపోయారు. ఒక 5 ఏళ్ల పాటు కూడా పార్టీని నడపలేకపోయారు. ఆ పార్టీ ఇంకా నడపలేరు, ఆ పార్టీ క్లోజ్ అవుతుంది అంటూ అప్పుడు తెలుగుదేశం పార్టీ మీడియా ప్రజారాజ్యం పైన పగబట్టి వార్తలు రాసింది. ప్రజారాజ్యాన్ని రేపో ఎల్లుండో చిరంజీవి దాన్ని విలీనం చేయబోతున్నారు, లేకపోతే దాన్ని పార్టీని మూసేయబోతున్నారు, జెండా పీకేయబోతున్నారు అంటూ ఒక క్యాంపెయిన్ కూడా తెలుగుదేశం పార్టీ మీడియా రాసింది. అప్పుడు తెలుగుదేశం పార్టీ అటువంటి క్యాంపెయిన్ చేయడానికి తీవ్రంగా తప్పుపడుతూ తెలుగుదేశం పార్టీ మీడియా కార్యాలయాల ముందు చిరంజీవి ధర్నాలు చేశారు. సో తన పార్టీని పీక నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. బలహీన వర్గాలకు సంబంధించిన గొంతుని లేకుండా చేసే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ మీడియా చేస్తుంది అంటూ రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు చిరంజీవి. అటువంటి చిరంజీవి చివరికి పార్టీని నడపలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కాంగ్రెస్ పార్టీలో పార్టీ విలీనం అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిన తర్వాత 2014లో అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోటీ చేసింది. 2014 ఎన్నికల సమయానికి చిరంజీవి కేంద్రంలో మంత్రిగా ఉన్నారు, రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభ తీసుకుని కేంద్ర మంత్రిగా కొనసాగుతున్న సమయంలోనే 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా 2 రాష్ట్రాల్లో విడివిడిగా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ జనసేన అనే ఒక పార్టీని స్థాపించారు. జనసేన పార్టీని నేను ప్రశ్నించడం కోసం ప్రారంభిస్తున్నాను. ఇది 25 ఏళ్ళు 30 ఏళ్ళు ముందు తరాల కోసం నేను ఈ పార్టీని స్టార్ట్ చేస్తున్నాను. కేవలం ఎన్నికల్లో గెలవడము, పోటీ చేయడం మాత్రమే మా లక్ష్యం కాదు అంటూ అప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చారు. పార్టీ ప్రకటన చేశారు. పార్టీ ప్రకటనకి ఎన్నికలకు చాలా తక్కువ గ్యాప్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయట్లేదనే విషయాన్ని చెప్పారు. ఆ ఎన్నికల్లో ఆయన భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కూటమికి ఆంధ్రప్రదేశ్లో మద్దతు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఆ కూటమికి మద్దతు ఇవ్వడాన్ని అప్పుడు కేంద్ర మంత్రిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్న చిరంజీవి తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ తప్పు చేస్తున్నారు అని మాట్లాడారు. ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయగలుగుతారు అని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారిపైన, పవన్ కళ్యాణ్ గారిపైన కూడా విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ రాజకీయంగా తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారు, తెలుగుదేశం పార్టీతో, భారతీయ జనతా పార్టీతో ఎలా ఆయన కలిసి పనిచేస్తారంటూ ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగా. ఆ తర్వాత కూడా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా కొద్ది రోజుల పాటు 2014 నుంచి 15-16 వరకు బహుశా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు ఆయన, రాజ్యసభ సభ్యత్వం ముగిసే వరకు కూడా. సో ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా జనసేన పార్టీ తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేసింది. సో ఆ సమయంలో ఆయన కమ్యూనిస్టులతోటి, బీఎస్పీతో కూడా కలిసి ఎన్నికలకు వెళ్ళారు. జనసేన ఒంటరిగా పోటీ చేసిన సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ జనసేనకి ఓటేయండనో, జనసేనకు నైతికంగా మద్దతు తెలిపే ప్రయత్నము చేయలేదు. జనసేన పార్టీని సపోర్ట్ చేస్తూ ఎక్కడ ఒక మాట కూడా ఆయన మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్తో టచ్ మీ నాట్లాగే ఉంటూ వచ్చారు. ఆ తర్వాత 2024 ఎన్నికల సందర్భంగా జనసేన మళ్ళీ టీడీపీ, బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్న సందర్భంలో, కలిసి పోటీ చేసిన సందర్భంలో, ఆ తర్వాత ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం తీసుకున్న తర్వాత, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత కాస్త పవన్ కళ్యాణ్ని ఓన్ చేసుకునే ప్రయత్నం, పవన్ కళ్యాణ్ దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారా చిరంజీవి అని అనిపిస్తోంది. ఈ మాట నేను కొంచెం అడ్వాన్స్ అన్నాను. నిజానికి ఎన్నికల కంటే ముందే, 2024 ఎన్నికల కంటే ముందే చిరంజీవి కాస్త పవన్ కళ్యాణ్ వైపు వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్కి మద్దతుగా మాట్లాడుతున్నారు లాంటి ఇంప్రెషన్ ఉంది. ఎన్నికల కంటే ముందే రామ్ చరణ్ అక్కడ పిఠాపురం వెళ్ళడం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉన్న నివాసం దగ్గరికి వెళ్ళడం, పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళడం. సో అక్కడ డైరెక్ట్గా క్యాంపెయిన్ చేయకపోయినప్పటికీ ఆయన అక్కడికి వెళ్ళడం ద్వారా మా బాబాయ్తో మేమంతా ఉన్నామనే ఒక మెసేజ్ని ఆయన ఆ టైంలో ఇచ్చారు. చాలామంది, నాగబాబు గారు, మిగతా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వెటర్నిటీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్కి అనుకూలంగా అక్కడ క్యాంపెయిన్ చేసింది. దీని అంతా వెనక కూడా చిరంజీవిలంతా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు లాంటి ఒక ఇంప్రెషన్ వెళ్ళింది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చిన మాట, చిరంజీవిని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవమానిస్తున్నారు అంటూ మాట్లాడుతూ వచ్చారు. చిరంజీవికి గౌరవం ఇవ్వలేదు అనే విషయాన్ని మాట్లాడుతూ వచ్చారు. ఆ సందర్భంగా కూడా చిరంజీవి బయటకు వచ్చి అక్కడ మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గౌరవం ఇస్తున్నారని కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి అవమానించారనే విషయాన్ని కానీ చిరంజీవి ఎక్కడ చెప్పలేదు. సో ఆ సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఆయన మాట్లాడకపోయినప్పటికీ నైతికంగా మాత్రం పవన్ కళ్యాణ్తో ఉండవచ్చారు. సో ఇప్పుడు ఆయన ఇటీవల కొద్ది రోజుల క్రితం, నాకు గుర్తున్నంత వరకు కొద్ది రోజుల క్రితం, నేను ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడినే, నేను ఇంకా ఏ పార్టీలో చేరలేదు, ఇప్పటికీ నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడినే అంటూ కొద్ది రోజుల క్రితం ఆయన స్టేట్మెంట్ ఎక్కడో చూసాం.
ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత నిన్న ఆల్ ఆఫ్ షడన్ ఆయన సినిమా ఈవెంట్లో ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చారో అర్థం కాలేదు, కానీ ప్రజారాజ్యమే జనసేన అన్నారు. సో ప్రజారాజ్యమే జనసేన అంటే చిరంజీవి గారిని తప్పుపడ్డమో లేకపోతే చిరంజీవి జనసేనకు సపోర్ట్ చేయలేదని చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఖచ్చితంగా ప్రజారాజ్యం జనసేన కాదు అని చెప్పడం నా ఉద్దేశం. ప్రజారాజ్యం అనే పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయింది. ప్రజారాజ్యం అనే పార్టీని చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. విలీనం చేసిన తర్వాత ఒక 2 ఏళ్లకో 3 ఏళ్లకో పవన్ కళ్యాణ్ గారు కొత్త రాజకీయ పార్టీని స్థాపించారు. సో అప్పుడు ఆ ప్రజారాజ్యం ప్రస్థానం జనసేనలో ఉంది అని ఎలా చెప్పగలుగుతాం? అనేక మంది ప్రజారాజ్యానికి సంబంధించిన ప్రజారాజ్యం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో కూడా చేరి ఇక్కడ కూడా పోటీ చేశారు. కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా పోటీ చేశారు. అప్పుడు కేశినేని నాని లాంటి వాళ్ళు గతంలో ప్రజారాజ్యంలో పనిచేశారు. ఆ తర్వాత 2 సార్లు ఆయన 14లో 19లో విజయవాడ ఎంపీగా గెలిచారు. సో వీళ్ళంతా కూడా గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. కాబట్టి ప్రజారాజ్యం జనసేనగా మారింది అనే పదం యాక్సెప్టెన్సీ లేనిది. ఎందుకంటే కనీసం 2019 ఎన్నికల సందర్భంగా కూడా జనసేన ఇండిపెండెంట్గా పోటీ చేసిన సందర్భంలోనూ ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రాలేదు. ప్రజారాజ్యంలో పనిచేసిన వాళ్ళంతా జనసేనతో పాటు కలిసి ఉండండి అనే మాట ఎక్కడ మాట్లాడలేదు. ప్రజారాజ్యంలో పనిచేసిన వాళ్ళంతా జనసేన సింగిల్గా పోటీ చేస్తుంది కాబట్టి మనం ఏ పార్టీలోనో బయటకు వద్దాం, మళ్ళీ ఇదే జనసేన ప్రజారాజ్యం కాబట్టి మన పార్టీ ఇది అని ఎవరు రాలా, ఎవరు ఓన్ చేసుకోరాదాన్ని. నిజానికి జనసేన ప్రస్థానం కొనసాగుతున్న ఈ 10 ఏళ్ల కాలంలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన చిరంజీవి ఈ 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే ఉన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడిగానే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఆయన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులకు సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. వాళ్ళతో డయాసులు షేర్ చేసుకుంటున్నారు. వాళ్ళతో ఫంక్షన్స్ ఎక్కువ అటెండ్ అవుతున్నారు. పొలిటికల్ ఫంక్షన్స్ కూడా అటెండ్ అవుతూ వస్తున్నారు. సో ఆయన్ని భారతీయ జనతా పార్టీ రాజ్యసభకు కూడా పంపిస్తుంది, లాంటి ప్రచారం కూడా జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కూడా ఆయన ఇంకా తన పార్టీ మారుతున్నట్టు కానీ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కానీ ప్రకటించలేదు. కాబట్టి చిరంజీవి కాంగ్రెస్ పార్టీ నాయకుడే, జనసేనకి ప్రజారాజ్యం పార్టీకి సంబంధం ఉంది అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం, అటువంటి స్పెక్యులేషన్స్, అటువంటి ఈక్వేషన్స్ మనకి ఎక్కడా కూడా కనపడట్లా.